Sham guys, hope you are doing extremely good by divine grace. Thing is that ఎవరైతే ఎమోషనలీ స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు ఏంటంటే ఎక్కువ డిటాచ్మెంట్లో ఉంటారండి. ఫర్ ఎగ్జాంపుల్ డిటాచ్మెంట్ అంటే ఏంటి లావణ్య అనే క్వశ్చన్కి ఏంటంటే వేరే వాళ్ళతో ఏమీ ఎక్స్పెక్టేషన్స్ చేయకుండా, కంప్లీట్ స్ట్రెస్ చేయకుండా, క్రిటిసైజ్ని జనరేట్ చేయకుండా ఉండే వాళ్ళు ఏంటంటే చాలా 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 ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉంటారు. వీళ్ళకి వెనుక ఈ ఎమోషనల్ సపోర్ట్ ఇచ్చేది మాత్రం పేరెంట్స్ అయి ఉండాలి. ఏదైనా ఒక బ్యాడ్ ప్యానిక్ కానీ లేకుంటే బ్యాడ్ ట్రోమా వల్ల వీళ్ళు ఎమోషన్స్గా స్ట్రాంగ్ అయితే మళ్ళీ ఈ ఎమోషన్ స్ట్రాంగ్నెస్ అనేది పోతుంది అనమాట. సో ఎన్షూర్ దాట్ ఎమోషన్స్ అనేవి ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్ చేయకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మీ లైఫ్లో ఉంటారని చెప్పలేము. ఎందుకంటే భూమి గుండ్రంగా కదండి తిరుగుతూ ఉంటుంది. అలా కూడా జనాలు ఏంటంటే ఒక చోట సాటిస్ఫై లేకుంటే వేరే చోట వెళ్ళడం, వేరే చోట ఇలా సర్కిల్ అవుతూ ఉంటారు. ఆ సర్కిల్ అయ్యే నేతృత్వంలో ఏంటంటే ఎమోషన్స్కి మాత్రం బాధ్యత వహించాల్సింది మీరే. బికాస్ మీ సోల్జర్ని మీ చేతిలోనే ఉంది కాబట్టి. రాధే రాధే.